బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ యానిమల్ అల్టిమేట్ కలెక్షన్లతో అన్ని చోట్ల దిగ్విజయమైన కలెక్షన్లను సొంతం చేసుకుని 2 వారాలను పూర్తి చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న సినిమాలలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్లను దక్కించుకోగా తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమా అవ్వడంతో ఇక్కడ సినిమా మీద బస్ పెరిగిపోయి ఆ బస్ కి ఏమాత్రం తీసిపోని కలెక్షన్లతో బాలీవుడ్ సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను ఇక్కడ సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ టైంలో వచ్చిన ఇతర ఇండస్ట్రీ మూవీస్ అలాగే డైరెక్టర్స్ డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా అద్భుతమైన వసూలను సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు. జైలర్ మూవీ కానీ, లియో సినిమా కానీ, జవాన్ సినిమాలన్నీ కూడా అన్ని ఇండస్ట్రీలలో అద్భుతమైన వసూలను సాధించాయి. జవాన్ సినిమా తమిళ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమానే అయినా కానీ తమిళ్లో కన్నా కూడా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. జైలర్ కానీ, లియో సినిమాలు కూడా అన్ని చోట్ల అద్భుతాలను సృష్టించగా మన తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన యానిమల్ మూవీ మాత్రం తమిళ్లో అలాగే కేరళలో మాత్రం కలెక్షన్ల పరంగా చాలా వీక్ గా పర్ఫామ్ చేసిందని చెప్పవచ్చు. 2 వారాల రిపోర్ట్ చూస్తూ ఉంటే 2 వారాలలో తమిళ్లో 9 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను, కేరళలో 2.85 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల అద్భుతమైన వసూలతో కుమ్మేసినా కానీ ఈ 2 చోట్ల మాత్రం నిరాశపరిచే కలెక్షన్లను సొంతం చేసుకుని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇతర ఇండస్ట్రీ సినిమాలను మిగిలిన వాళ్ళందరూ ఆదరిస్తున్న ఇతర ఇండస్ట్రీల సినిమాలను మాత్రం తమిళ్లో, కేరళలో ఆదరించినవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ 2 చోట్ల కలెక్షన్లు ఇతర సినిమాల మాదిరిగా ఉంటే సినిమా ఈ పార్టీకే 850 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకొని ఉండేది. ఓవరాల్ గా 2 వారాలు పూర్తయ్యే సమయానికి 780 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని 800 కోట్ల మార్కు వైపు దూసుకుపోతున్న యానిమల్ మూవీ తమిళ్లో, కేరళలో అండర్ పర్ఫార్మెన్స్ కి రీజన్ ఏంటనేది ఎవరికి అంతుపట్టడం లేదు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.